ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పిల్లలకు చేయలేనటువంటి మంచిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని చెప్పాలి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పిల్లలకు ఓట్లు లేవు కదా, వారికి మంచి చేస్తే మనకేమొస్తుంది అనుకున్నాయి. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తించారు. అందుకే పిల్లల బంగారు భవిత కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయిని సామాజిక పెట్టుబడిగా చూశారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత విద్యారంగంలో ఎన్నో మార్పులు చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం చిన్నపిల్లల మొదలు విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్న భోజనం పథకం, జగనన్న అమ్మబడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి స్కీమ్స్ను అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యను ప్రైవేటీకరణ చేశారు. కేవలం తనకు అనుకూలంగా ఉన్న చైతన్య, నారాయణ విద్యా సంస్థలను లాభాల బాటలో నడిపించడం కోసమే చంద్రబాబు నాయుడు వారికి ఊడిగం చేశారు. కానీ జగనన్న అలా చేయలేదు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు అని నమ్మి పేద పిల్లల చదువు కోసం విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సర్కార్ బడులను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు. 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. గిరిజన విద్యా సంస్థలను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వారి భోజన, ఇతర సదుపాయాల కోసం 920.31 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పాఠశాలలను జగన్ ప్రభుత్వం ఆధునీకరించింది. వాటిలో 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది.